ఏం చేయాలి? పూజ పూజ యాడోకు మీరు నన్ను మోసం చేస్తున్నారు కదా. కాదు, సమానం చేస్తున్నా. ఆడికి జాబ్ పోయింది కదా, నా జాబ్ కూడా పోవాలి. అప్పుడే సమానత్వం అవుద్ది. అయితే నేను కూడా జాబ్ మానేస్తాను. ఏం మాట్లాడుతున్నావు పూజ? 3 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది. నేను సీనియర్ని, ఎప్పుడైనా మానేయొచ్చు. సరే, ఓ పని చేద్దాం. 3 సంవత్సరాలు పోయిన తర్వాత నేనే నీకు రిఫరెన్స్ ఇస్తా, సరేనా? ఒక్క నిమిషం, బాస్ వచ్చినట్టున్నాడు. కమల్ గారు, మీకోసం ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను. సరే సరే, ఏడోకే ఇప్పుడు వస్తుండు. బబుల్గా మాదిరి సాగదీస్తారు ఈ సీరియల్. అన్నయ్య కాఫీ. ఏంటోనమ్మా నీ మర్యాదలు తట్టుకోలేకపోతున్నా. మరి నువ్వు చేసిన సహాయం అలాంటిది. అవునవును, ఆ రోజు ఈయనకి ముడ్డు కడుక్కునే నీళ్ళు ఎక్కడా లేవు. నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంటే నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చినా వీనికి. అది కాదన్నయ్య, సమానత్వం కోసం మా ఆయన్ని ఆఫీస్ నుంచి తోలించేసావు కదా, దానికోసం. వీడేంటి నవ్వుకుంటూ వస్తున్నాడు? ఈ సమానత్వం గారికి ఏ సిచ్యువేషన్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో కూడా తెలియదు. ఏమండి, మీరు మర్చిపోయి నవ్వుకుంటూ వస్తున్నారు. అది ఉద్యోగం వచ్చినోడి ఎక్స్ప్రెషన్. మీకు ఉద్యోగం పోయింది కదా, మరి ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాలో మీకు తెలీదా? ఇలా పెట్టాలి. నా ఎక్స్ప్రెషన్ కరెక్టే, నాకు ఉద్యోగం పోలేదు. అదేంది బావా, నువ్వు రాజీనామా చేయలేదా? చేయలే. మరి మీ సమానత్వం ఎలాగైనా ఒప్పించాలి. ఎక్కడున్నారా? నీకోసం వస్తున్నారా? మీకోసం వస్తున్నా. ఎందుకు? మీరెందుకు వస్తున్నారు? నువ్వు చెప్పు ఫస్ట్. మీరు చెప్పండి. మొన్న మీ ఫ్రెండ్ ని జాబ్ లో జాయిన్ చేసి మళ్ళీ తీయించేసావు కదా, వాడిని అర్జెంట్ గా తీసుకొచ్చి మళ్ళీ జాబ్ లో జాయిన్ చేయించరా? ఎందుకు సార్? ఒరే, ఎందుకంటావేంట్రా? వాడిని జాబ్ లో జరిపించడానికి ఎంత కష్టపడ్డాను తెలుసా? ఏం కష్టపడ్డారు సార్? మొన్న మీరు మన ఆఫీస్లో పనిచేయడానికి మంచి ఎంప్లాయీ చూడమన్నారు కదా సార్. నేను ఒక కత్తిలాంటి కుర్రాడిని చూశాను సార్. వాడిని పెట్టుకుంటే మన కంపెనీ కింద నుంచి పైకి తీసుకెళ్తాడు సార్. నిజం సార్, నన్ను నమ్మండి సార్. నన్ను నమ్మి వాడిని జాయిన్ చేసుకోండి సార్, ప్లీజ్ సార్. మరప్పుడు దాని రియాక్షన్ ఏంటి? ఇప్పుడు మీ సమానత్వం కోసం నాకు కూడా జాబ్ వేయించాలి, గుర్తుంది కదా? సార్, వాడిని జాయిన్ చేయాలంటే దానికో లింక్ ఉంది, తెలుసు కదా? తెలుసురా, మీ ఆవిడికి కూడా జాబ్ కావాలి అంతేగా? నేను ఎవరి కావాలి పట్టుకునే సరే మీ ఆవిడికి జాబ్ ఇప్పిస్తా. ముందు అర్జెంట్ గా తీసుకొచ్చి జాబ్ లో జాయిన్ చేయించరా? సరే సార్. రేయ్, ఏదో అడుగుతా అన్నావు. మీ ఆన్సర్లో నా క్వశ్చన్ నాశనం అయిపోయింది, సమానత్వం అయిపోయింది. ఉంటా సార్. ఇదేంటి తలా తొక్క లేకుండా మాట్లాడుతున్నాడు? వస్తా కదా, అప్పుడు చెప్తాను మీ ఇద్దరు సంగతి. నేను ఈ జాబ్కి జాయిన్ అవ్వను. ఎందుకు? వాడిని కుదిరినప్పుడు రమ్మంటాడు, కుదిరినప్పుడు వెళ్ళిపోమంటాడు. నేను హట్ అయినా, బొంగమూతి కూడా పెట్టుకున్నా. అది బుంగమూతిలా లేదు, ఎవడో మూతి మీద కొడితే దవడ బాచినట్టుంది. ఒరే, నాకైతే సంబంధం లేదురా. సమానత్వం కోసం నేను నీకు జాబ్ వేయించాను. ఆ జాబ్ చేస్తావో చేయవో నీ ఇష్టం, సరేనా? అంజు, వాడు జాబ్ చేస్తేనే నీకు జాబ్, లేదంటే మా మేనేజర్ నీకు కూడా జాబ్ ఇవ్వడు, సరేనా? ఇప్పుడు వీడిని బతుకులు ఓడుకోవాలి. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.